యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభిషేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సురరం కాలనీకి యెహోవా హెచ్చరిక. సురరం కాలనీకి యెహోవా హెచ్చరిక చెప్పాను కదా. ఎందుకన్నా ముందు పేర్లను పెట్టాను కదా, ఆ పేర్లను కూడా ఇప్పుడు వీడియో తీయాలి నేను. ఎందుకంటే సురరం కాలనీకి యెహోవా హెచ్చరిక అంటే అర్థం ఏమిటంటే, మొన్న ఒకసారి సురరం కాలనీకి యెహోవా హెచ్చరిక పెట్టాను. చుట్టుపక్కల గ్రామంలో నీటి మడుగుగా మారుతాయి అని పెట్టాను. ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా చోట్ల భయంకరంగా తుఫాన్లు దేవుడు పంపించున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఉగ్రత అండి. ఇది నా సొంత మాటలు కాదు. సురరం కాలనీకి యెహోవా హెచ్చరిక ఇది రెండోసారి నేను పంపిస్తున్నాను. ఎందుకంటే ఇది నా గ్రామము. దేవుడు ఏమన్నాడంటే, నీ గ్రామం కూడా నాకు గొప్ప కాదన్నాడు. అంటే 60 గజాల కూడా ప్రాంతంలో 60 గజాలు కూడా యెహోవా హెచ్చరిక వచ్చుతాం తొందరలోనే వచ్చింది. అది నేను ఆఫ్ చేశాను. నేనుండిన గ్రామానికి కూడా దేవుడు హెచ్చరిక పంపించాడు. అర్థమవుతుంది కదా. నా గ్రామం నాకేం గొప్ప కాదు. ఈ విషయం కూడా మీతో మాట్లాడుతున్నా. ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే, భక్తుడా నీ ఉండిన గ్రామం కూడా నాకు గొప్ప కాదు అంటే అర్థం ఏమిటి? నా గ్రామం కూడా దేవుడు నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే నేను ఆఫ్ చేశాను. నేను ఈ వీడియో పెట్టలేదు, ఇంకా 60 గజాల కోసం వీడియో పెట్టలేదు. ఎందుకంటే నేను 2001లో వచ్చాను. దేవుడు మంచి నాకు ఇల్లు ఇచ్చాడు. అది తర్వాత నేను ఆ ట్రాఫిక్ తర్వాత వస్తాను. 60 గజాల నుండి ట్రాఫిక్ తర్వాత వస్తాను. ముందు సురరం కాలనీ గురించి మాట్లాడుతున్నాను. సురరం కాలంలో నేను ఎందుకంటే మన కాలంలో ఒక 25 డేస్లా నేను డ్యూటీ చేస్తుండగా సడన్గా నాకు దేవుడు ఆయన ఆత్మ ప్రేరకంతో ఆ రోజు 2 గంటల టైంలోన కొంచెం నేను ధ్యానంలో ఉన్నాను. ఆ డ్యూటీ విషయంలో నేను ధ్యానంలో ఉన్న తర్వాత మరి 1 గంట టైంలోన 1 గంటన్నర ఆ టైంలో చిన్న తుఫాన్ లాగా వచ్చింది. ఒక 20 డేస్ గ్యాప్ నేను రాసుకున్నాను. పేరు కూడా రాసుకున్నాను. ఆ టైమింగ్స్ రాసుకున్నాను. మార్నింగే ఆ టైమింగ్స్ రాసుకున్నాను. కానీ ఆ పేపర్ ఎక్కడ పెట్టేసాను గుర్తులేదు. కానీ దేవుడు మళ్ళొకసారి సురరం కాలనీ కోసం నాతో మాట్లాడాడు. కాబట్టి చూడండి. కాబట్టి ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే మీకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు కొంతమంది డౌట్లు రావచ్చు. ఈ డౌట్ మీకు క్లియర్ చేస్తున్నాను. నేను ఏ పేరైతే ఖైదరాబాదు అని పేరు మీద ఏ పేరైతే నేను నా నోటంట పలుకుతానో నాకు ఆత్మ గర్జిస్తుందండి. ఆత్మ గర్జించిన వెంటనే ఇది దేవుడికి ఇష్టం లేదు అని అర్థం. ఏ పేరైతే నేను పెడతానో ఆ పేరుని బట్టి ఆత్మ గర్జించదు. నేను ఏ గ్రామం కోసం కానీ లేకపోతే ఏ గృహానికి వెళ్ళేటప్పుడు డెవిల్ ఆత్మ ఉందా లేకపోతే దేవుని ఆత్మ ఉందా అని నాకు దేవుడు 2 విషయాలు నాకు తెలియపరిచాడు. 2 వరాలు ఇచ్చాడు. ఏ స్థలానికి వెళ్ళేటప్పుడు నేను దేవుడి దగ్గరికి ముందే నేను ఇంటికి నుండి ప్రార్థన చేసుకుంటూ వెళ్తా. నేను అడిగాను కూడా, దేవుడికి కూడా అడిగా. దేవుడికి ఏమన్నా, ప్రభువా నేను ఏ స్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దురాత్మ ఉందని ఎలాగ నేను కనిపెట్టగలుగుతాను అన్నప్పుడు దేవుడు ఏమని బయలుపరిచాడంటే, నీవు ఏ స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో అడుగుపెట్టినట్టున నా ఆత్మ నీకు గర్జించిందంటే నీకు ఈ స్థలంలో దురాత్మ ఉందని తెలుసుకో భక్తుడా. లేదు అనుకున్నంటే ఆ స్థలంలో దేవుని ప్రేమ ఉందని తెలుసుకో అని నాకు తెలియపరిచాడండి. అలాగే నేను ఏ పేర్లు బట్టి ఏ దేశం కోసం కానీ నేను నా నోటంట పలికిన వెంటనే నా ఆత్మ గర్జించిందనుకో, ఆత్మ పరిశుద్ధాత్మ గర్జిస్తే ఇది ఖచ్చితంగా అంతమవుతుందని నేను తెలుసుకోవాలా. అలాగే సురరం కాలనీ కోసం కూడా నేను ప్రార్థన చేసినప్పుడు కూడా 2 సార్లు దేవుడు నాకు ఆత్మ గర్జించాడు. కాబట్టి అప్పుడు అర్థమైపోయింది సురరం కాలనీ కూడా ప్రమాదంలో దాగుంటుంది. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. సురరం కాలనీ కూడా యెహోవా హెచ్చరిక చేశాడు. కాబట్టి ఎందుకంటే మరి 25 రోజుల కిందట వచ్చి పోయిన నెల 6 నెలల్లో 25 రోజుల కిందట నేను డ్యూటీలో ఉండేటప్పుడు భోజనం చేసి నా స్థలానికి వచ్చిన తర్వాత నా సెక్షన్ నేను వచ్చేసాను రైట్ సెక్షన్కి. నేను రైట్ సెక్షన్కి వచ్చిన తర్వాత అప్పుడు చిన్న తుఫాన్ లాగా వచ్చింది. వర్షం పడిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేశాను, మోకరించాను. దేవా ఏంటి ప్రభువా అన్నప్పుడు ఉష్ణోగ్రత పంపిస్తాను అన్నావు కదా. ఎందుకంటే దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడండి. ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? పగలంతా ఉష్ణోగ్రత వచ్చి రాత్రి ఎందుకు వర్షాలు పడుతున్నాయో తెలుసా? ఈ 10 సంవత్సరాలు దేవుని ఉగ్రత అన్నమాట. ఇది 10 సంవత్సరాల ఉగ్రత ఇది చూచిన అర్థమవుతుంది కదా మీకు. ఎందుకంటే నేను అడిగాను దేవుడికి, ప్రభువా మరి రాత్రి అంతా మీరు ఎందుకు మరి ఎందుకు రాత్రి కూడా మీరు వర్షాలు పడుతున్నాయి, మరి పగలు కూడా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి అలా కాకుండా దేవా నీ ప్రవక్త అయిన నా విషయంలో మరి ఆలోచించండి ప్రభువా. నేను నా గర్వం కోసం గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రభువా ఉదయకాలం అంతా మీరు ఉష్ణోగ్రతను కుమరించండి, రాత్రికాలం అంతా కూడా వర్షాన్ని కుమరించండి ప్రభువా. ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ దేవా అని నేను దేవుని దగ్గర రిక్వెస్ట్ కోరుకున్నాను.
లేకపోతే ఈ రోజున సురవరం కాలనీ నీటి మడుగుగా ఉండేది. అర్థమవుతుంది కదా. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా దేవుడితోటి ఎనీ టైం గాడ్ సిగ్నల్. అందుకే ఈ బ్యానర్లో ఏమన్నా చూసారా, ప్రపంచానికి దేవుడు వాక్కుని ఎందుకు పెట్టాను, దేవుడు ఎందుకు పెట్టించాడంటే ఎనీ టైం గాడ్ సిగ్నల్ ఈ స్థలంలో ఉంటుందండి. ప్రపంచ దేశాల కొరకు కానీ, గ్రామాల కొరకు కానీ, ఒక కుటుంబం కొరకు కానీ, ప్రతి ఒక్క విషయానికి కూడా ఈ గాడ్ సిగ్నల్ అంటే గాడ్ ఆఫీస్. అర్థమవుతుంది కదా. ఇంక మీరు ఏదో అనుకోవచ్చు, అందుకే దేవుడు ఇలాంటి బ్యానర్ పెట్టమన్నాడు, నాకు ఇలాంటి సిగ్నల్ ఏమన్నాడు. ఇది యోధ గోత్ర సింహము, ఆ రాజకిరీటం ఉన్న చూసారా, అలాగే దేవుడు మధ్యాకాశం రాబోతున్నాడు. రాకడ సమయంలో మరి యేసు ప్రభు వారు ఆ కిరీటం పెట్టుకునే వస్తాడు. అది యోధ గోత్ర సింహం కాబట్టి దేవుడే ఆ దర్శనంలో నాకు చూపించాడు, ఇలాంటి కిరీటం పెట్టి నా రూపాన్ని పెట్టమని. అందుకే ఇది యోధ గోత్ర సింహము నేను పెట్టా. మీరు అనుకోవచ్చు ఏదో ప్రవక్త గారు ఒక డిజైన్గా పెట్టారు, ఏదో కిరీటము మరి సింహంకి కిరీటం పెట్టారు అనుకోవచ్చు. ఇది యోధ గోత్ర సింహము. అర్థమవుతుంది కదా. ఇది యోధ గోత్ర సింహము, నా టైం పాస్ పెట్టుకోవట్లేదు. ఇది యోధ గోత్ర సింహము. పైన అక్షరాలు ఏంటంటే ప్రపంచానికి దేవుని వాక్కు. నా బ్యానర్ అంతా కూడా విచిత్రంగా ఉంటుంది చాలా మందికి. అర్థమవుతుంది కదా. అందుకే దేవుడు సురవరం కాలనీ కూడా యెహోవా హెచ్చరిక పంపించాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సురవరం కాలనీ కూడా మరి దేవుడు మరి తెగులు పంపిస్తారా, భూకంపం మాత్రం రాదు. ఎందుకు రాదంటే నేను భూకంపాన్ని ఆఫ్ చేస్తాను. ఎందుకు ఆఫ్ చేస్తాను తెలుసా, చాలామంది భయంకరమైన పరిస్థితి అయిపోతుంది, అందులో నేను కూడా ఉన్నా. మరి ఏ సైడ్ నేను కొట్టుకెళ్తుంది, భూకంపం తెలదు. ఎందుకంటే నేను దేవుడి దగ్గర ఒకటే నేను కోరుకున్న, ప్రభువా మీరు భూకంపం పంపిస్తే నీ భక్తులు కూడా అయినా నేను ఏ స్థలానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా నీ చిత్తం చాలా ఉంది, నీ పని చాలా నెరవేర్చాలి కదా. ఎందుకంటే బైబిల్ ఉన్న వాక్య గాయకుడికి నాకు నిలబెట్టావు. దాన్ని బట్టి కూడా మరి చాలా పాటలు గానాలు చేసి మరి యూట్యూబ్లో పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ నేను క్రీస్తులో నిద్రించి నీ దాంట్లో నేను నిద్రిస్తే మరి రేపు పొద్దున బైబిల్ మాయమైపోయిన తర్వాత ఇంకా ప్రజలు ఏమని చదువుతారు, ఏమని వాళ్ళ హృదయంలో మొక్కలాగా నాటుకుంటారు అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూకంపాన్ని ఆఫ్ చేశాడు. ఇంకా మీకు తెలదు, మీరు మట్టి బొరలు, మీకేం తెలుస్తుంది. ఎప్పుడు తిన్నామా, తాగినామా, తందనలు ఆడినామా, డ్యాన్స్లు వేసినామా, డ్రగన్ డ్యాన్స్లు వేసినామా, ఇదే తప్ప మీకు ఏ విషయాలు తెలుసని ఏ విషయాలు మీకు తెలవు. కానీ నాకు దేవుడైన యెహోవా నాకు అన్ని విషయాలు కూడా తెలియపరుస్తాడు. కొన్ని నేను దాచేస్తాను, కొన్ని బయట పెడుతున్నాను. అర్థమవుతుంది కదా. సురవరం కాలనీకి యెహోవా హెచ్చరిక ఎప్పుడు పెట్టాను తెలుసా, 3-4 నెలల కింద పెట్టాను. అది 4 నెలలు అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను ఎప్పుడు పెట్టాను. మన రెండోసారి కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇంకా సురవరం కాలనీ నివాసాల వాళ్ళు ప్రజలు మార్పు చెందట్లేదు కాబట్టి సురవరం కాలనీని ఏదో రకంగా నేను నాశనం చేస్తానని పెట్టాడు దేవుడు. ఇది నా గొప్పతనం ఏమి కాదు. దేవుడికి అడిగినప్పుడు భక్తుడా నీ ఉండిన స్థలాన్ని కూడా నేను నాశనం చేస్తాను, నాకు గొప్ప కాదంటే అర్థం ఏంటి, నేను ఉండిన స్థలాన్ని కూడా దేవుడు నాశనం. ఎందుకంటే ప్రజలు అంటారు, అబ్రాహాము దేవుడు ఏమన్నాడు, అబ్రాహాము నీ ఉన్న స్థలాన్ని అక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిన స్థలానికి వెళ్ళి అన్నాడు. దేవుడికి చెప్పిన మాట విన్నాడుగా. ఇప్పుడు దేవుడు నాకు చెప్పినాడంటే నేను ఈ స్థలాన్ని నాశనం చేయబోతున్నాను భక్తుడా, నువ్వు ఈ స్థలం నుండి వేరొక స్థలానికి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోవలసిందే. వద్దు ప్రభువా నేను ఎక్కడే ఉంటాను, అది దేవుడు ఏదో రకంగా నాకు పంపించేతాడు. ఎందుకంటే సురవరం కాలనీ ఒకవేళ దేవుడు అంతం చేసేస్తున్నాను, లేకపోతే 60 గజాలు అంతం చేస్తున్నాను, రాజకృపాలు అంతం చేస్తానంటే దేవుడు ఏదో రకంగా నన్ను తప్పించేస్తాడు, ఉంచడు అబ్రహంలాగా. అర్థమవుతుంది కదా. అందుకోసమే ముందుగానే నేను జాగ్రత్తగా తీసుకోవడం లేదు. దేవుడు తెలియపరిచిన విషయాన్ని నేను జాగ్రత్తగా అర్థం చేసుకొని దేవాన్ని చిత్తం ఇంక నెరవేరుస్తాను. కాబట్టి ఒకరోజు భూకంపం పంపించకండి, కానీ మీ ఉగ్రత రూపంలో ఏదో ఒకటి పంపించండి అని నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా. అందుకే నేను బతికినంత కాలము ఈ సురవరం కాలనీకి భూకంపం రాదు, కానీ తెగులు రావచ్చు, లేకపోతే భయంకరమైన వర్షపాతాలు కుమరించబడవచ్చు, కానీ ఇది భూకంపం మాత్రము రాదు. ఓకేనా. కాబట్టి వర్షం ఆగదు, వర్షం ఎనీ టైం కొట్టుకుంటుంది. ఉదయం వర్షం పడుతుంది, రాత్రిపూట ఉదయం అంతా భయంకరమైన ఉష్ణోగ్రత వస్తుంది, రాత్రి అంతా కూడా వర్షాలు పడతాయి. ఇది మాత్రం 100% జరుగుతుంది. కానీ భూకంపం వచ్చే అవకాశం, ఎందుకంటే నేను తీర్మానం తీసుకున్నా, నేను బతికినంత కాలము భూకంపం రాదు. ఒకవేళ భూకంపము మరి నేను పంపిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నన్ను మళ్ళిస్తాడు, అంటే నన్ను తప్పించేసి ఇది నేను ఉండే స్థలాన్ని కూడా అంతం చేసేస్తాడు, లాస్ ఏంజెల్స్ లాగా. అర్థమవుతుంది కదా. కానీ ఆ టైం రాదు, మీరు భయపడకండి.
కానీ వచ్చిన సమయంలోనే నేను చెప్తాను, మీరు జాగ్రత్త పడతారు అప్పుడు. ఓకేనా? ఎందుకంటే నాకు దేవుడు ఆ రోజు నా దర్శనం ఎందుకు చూపించాడంటే, భక్తుడా ఒకసారి ధ్యానం చేయు అన్నాడు. నేను ఆ రోజున నేనేం చేశాను, 1 గంటన్నర టైంలో వర్షం పడిన తర్వాత లైట్గా నేను ధ్యానం చేసేటప్పుడు దేవుడు భూమిని చూపించాడు. భూమి లోపల ఎలాగంటే భయంకరంగా లాలజలము, భయంకరంగా ఉడికిపోతాను శుభ్రంగా. ఒక్కసారి నేను విరజలిందనుకో భూకంపమే. అప్పుడు నేను టక్కని భయపడిపోయి కన్నీటి కార్చాను. ఎందుకంటే దేవుడు చూపించిన దానికి నేను కన్నీటి కార్చిన తర్వాత దేవుడు నా యందు క్షమించాడు అన్నమాట, సురం కాలి. కాబట్టి మళ్ళీ దేవుడు ఎందుకు ఈ విషయం నాకు బయలుపరిచాడు అంటే, కంపల్సరీ ఏదో ఒక తెగులు రావడము, ఏదో సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది సురం కాలనీలో. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. అందుకోసమే సురం కాలనీ నివాసులారా, ఇది నా గొప్పతనం కాదు, దేవుడు తెలియపరచమన్నాడు, నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకా మారట్లేదు. మీరు ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం అంటున్నారు, కానీ ఆయన కళ్ళు మూసుకున్నాడంటే ఒక 5 నిమిషాలు 1 నిమిషం చాలు, కళ్ళు మూసుకున్నాడంటే 1 నిమిషం చాలు, ఇదంతా అంతమైపోయాడు. బిల్డింగ్ కూల్చిపడాడండి. ఒక దేశంలోన దేవుడు ఎదిగే ఒక పెద్ద నాయకుడు 100 బిల్డింగ్లు కట్టాడు. 100 బిల్డింగ్లు కట్టాడు. వాడు ఏమనుకున్నాడు తెలుసా? అతను నూసుకుంటూ చెప్పాడు, ఏడ్చుకుంటూ చెప్పాడు ఆ విషయం. ఈ 100 బిల్డింగ్లు కట్టి ఏమన్నాడు తెలుసా? నేను దర్జాగా బతుకుతాను, నేను దర్జాగా మంచుకుంటాను, నేను దర్జాగా హ్యాపీ జీవిస్తాను, నా 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 జీవితాన్ని ఎవడు జీవించలేడు, నా ఇష్టానుసారంగా నా ఇష్టానుసారం నేను సెలవిస్తాను అన్నాడు. కానీ ఒక 10 రోజుల తర్వాత వాడు బతుకు ఎలాగున్నా తెలుసా? 100 బిల్డింగ్లు ఒకేసారి భూకంపం వచ్చి కూర్చిపడేసి. అంత పొగరబోతు ఉండకూడదు ఎవరికి. వాడు లాస్ట్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది తెలుసా? అడుక్కుని పరిస్థితి ఏర్పడింది. బ్రెడ్ ముక్క కూడా దొరకలేదు ఆ టైంలో తినడానికి. 100 బిల్డింగ్లు ఉన్న అధికారికి ఆ టైంలో భూకంపం వచ్చిన తర్వాత 100 బిల్డింగ్లు ఎంత అర్థం చేసుకోవాలి మీరే. ఒక దేశంలో జరిగిందండి ఇది. కానీ భూకంపం వెంటనే ఒక 10 days తర్వాత భూకంపం వచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్లో బ్రెడ్ తెలుసు కదా, రొట్టె ముక్క తినడానికి కూడా దొరకలేదు. అంత పరిస్థితి ఘోరంగా తయారైపోయింది అతని జీవితం. ఏడ్చుకుంటూ యూట్యూబ్లో చెప్పాడు ఆ మాట కూడా మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుడు తలుచుకుంటే ఒక్క బిల్డింగ్ కూడా ఆగదు. యెహోవా దేవుడు తలుచుకుంటే ఒక బిల్డింగ్ కూడా ఉండదండి. ఎంతసేపు జస్ట్ ఇలా అనడానికి ఎంతసేపు భూమి ఏం బద్దలవ్వకూడదు. కొద్దిగా కొన్ని బిల్డింగ్లు కొద్దిగా ఇలాగ జంపిస్తే చాలు, అవుట్ ఆఫ్ డేంజర్. ఏం చేయని అవసరం లేదు, కొద్దిగా జంకిస్తే చాలు దేవుడు, బిల్డింగ్ మొత్తం ఒక్కసారి కూలిపోద్ది. అర్థమవుతుంది కదా? అందుకే చాలా జాగ్రత్తగానండి సురం కాలనీ నివాసులారా, ఇది యెహోవా హెచ్చరిక. కాబట్టి ఎక్కడైనా సరే యేసే ప్రేమను తెలుసుకోండి. మీరు ఇన్ని దేవుడు పూజ చేస్తున్నారని మిమ్మల్ని కోపగించట్లేదు. నేను కూడా ఆ స్థలం నుండి వచ్చిన వాడిని. ఎందుకంటే నేను ప్రతిసారి ఎందుకు నేను హిందూ ధర్మం నుండి వచ్చిన వాడిని అంటున్నాను. ఎందుకు చెప్పాలా? నేను చిన్నతనం నుండి హిందువున్నే. నేను మధ్యలోనే నేను దేవుడిని నమ్ముకున్నాను. ఇప్పుడు 10th క్లాస్ నేను పాస్ కాకపోయినందున నేను కూడా సంగీతం నేర్చుకున్నాను. చాలా విచిత్ర కార్యాలు చేశాను హిందూ ధర్మంలో ఉండేటప్పుడు. హిందూ దేవుడు పూజ చేసేటప్పుడు నేను కూడా చాలా విచిత్ర కార్యాలు చేశాను. సాయిబాబా పాటలు రాశాను సినిమా స్టైల్లో డబ్బింగ్లో. నా సాక్ష్యం చెప్తాను తర్వాత ఏం చేశానండి. లాస్ట్లో 10th క్లాస్ లెక్కలో ఒక్క మార్కు నాకు పోయిందండి. అప్పుడే నాకు ఈ దేవుడి మీద అన్ని దేవుడి మీద నాకు మనసు విరుద్ధం అయిపోయింది. అవును, నా తల్లిని చెప్పాను. నా తల్లిని చెప్పాను, అమ్మ నాకు ఈ దేవుడి మీద ఏ నమ్మకం లేదు, ఇవి నిజమైన దేవుడు కాదు, నాకు నిజమైన దేవుడు కావాలని 200 రూపాయలతోటి హైదరాబాద్ వచ్చాను. లింగి కట్టుకుంటూ వచ్చాను. నీకు సాక్ష్యం కూడా చెప్తాను, మీకు చిన్న ముక్కలు చెప్తాను, తర్వాత సాక్ష్యం కూడా చెప్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. అందుకే సురం కాలనీకి వచ్చాను. 2001లో వచ్చాను. నాకు దేవుడు 20 లక్షలు ఇల్లు ఇచ్చాడు, సొంత ఇల్లు. చెప్తున్నాడు, అన్ని విషయాలు మీతో చెప్తున్నాడు. కానీ నా ఇల్లు నాశనం అయిపోయినా నేను కోరుకోవట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ ఉండిన స్థలాన్ని కూడా నేను నాశనం చేసేదను, నీ స్థలం నాకు గొప్ప కాదంటే. అబ్రాహాముకే దేవుడు ఆ స్థలం నుండి వెళ్ళిపోమన్నాడు. లోతున్న గ్రామంలోన లోతుని కాపాడాడు. తన తమ్ముని కాపాడుకున్నాడు అబ్రాహాం. కానీ లోతున్న గ్రామాన్ని నాశనం చేసేస్తానన్నాడు. అబ్రాహాముకి దేవుడు మాట్లాడాడు, అబ్రాహాం 50 మంది ఉంటే నేను నాశనం చేయను. దేవదూతలు అప్పటికే ప్రత్యక్షం అయిపోయారు.
అబ్రహాం 50 ఉంటే నాశనం చేయను, 25 ఉన్న నాశనం చేయను, 10 మంది ఉన్న నాశనం చేయను. ఈ దేవుడితో మాట్లాడుతుంటే అబ్రహాము 1 ఉన్న అదే 2 ఉన్న 3 ఉన్న దేవుడు అప్పుడే చెప్తున్నాడు, దేవా 10 మంది ఉంటే నువ్వు నాశనం చేయవు కదా అంటే. ఎక్కడున్నారు 10 మంది? ఆ గ్రామంలో, లోతున్న గ్రామం, భయంకర పాపంతో నిండిపోయిన గ్రామం అది. కానీ దేవా 3 ఉంది కదా నాశనం చేయవు కదా, ఓకే 3 ఉన్న నాశనం చేయను అబ్రహాం. 3 లేదు, 2 ఉన్న నాశనం చేయగల ప్రభువా, నేను చేయను. 1 నాశనం చేయగల ప్రభువా, 1 కూడా లేడు అక్కడ. అబ్రహాం తర్వాత తన తమ్ముడిని మాట్లాడి తన తమ్ముడు వెళ్ళిపోచ్చాడు. తన భార్య ముఖ్య స్తంభం అయిపోయింది, లోతు భార్య. అమ్మో నా సంపాదన ఏమైపోయిందని వెనక మొక్క చూడకూడదని చెప్తే ఆమె సంపాదన కోసం వెనక వైపు చూస్తే ముఖ్య స్తంభం ఇప్పుడు కూడా ఉన్నదట. అర్థమవుతుంది కదా, దేవుని ఉగ్రత అలా ఉంటుంది. అప్పుడే దేవదూతలు అగ్ని జ్వాలలతో కాల్చివేసి పడేశారు సోదమ గొమొర్రా పట్టణాన్ని. చూసారా, దేవుని ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. ఏదో నా ఇష్టం వచ్చిన జీవిస్తున్నాను. ఎందుకంటే మనిషి ప్రాణం గ్యారెంటీ లేదండి. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, యూట్యూబ్లో పెట్టాను కూడా. ఈ మనిషి ఎప్పుడు చచ్చిపోతారో తెలదండి. మీరు ఎప్పుడు చనిపోతారో తెలదు. రేపు ఉంటారా లేకపోతే ఈ రాత్రి కాలంలోనే టికెట్ తీస్తారో తెలదు. కానీ కాబట్టి చాలా జాగ్రత్త వినండి అని చెప్తున్నా. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. సొరొమ కాలనీ కూడా యెహోవా హెచ్చరిక వచ్చింది. కాబట్టి మరి దేవుడు బయలుపరిచాడు. ఒకటోసారి భూకంపం కూడా తీసుకొస్తాను అన్నాడు, కానీ నేను ఆఫ్ చేశాను. కానీ ఇప్పుడు సొరొమ కాలనీకి మరొకసారి దేవుడు హెచ్చరిక పంపించాడంటే ఇంకా మార్పు చెందట్లేదు వీళ్ళు, మరి గ్రామాన్ని నాశనం. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, కానీ ఇది మాత్రము 100% జరుగుతుండండి. సొరొమ కాలనీకి యెహోవా హెచ్చరిక వచ్చిందంటే ఏదో రూపంలో వచ్చి దేవుడు నాశనం చేయబోతున్నాడు. అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది సొరొమ కాలనీలో. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఇకనైనా భయభక్తులు కలిగి జీవించండి. ఎన్నో దేవుళ్ళు నమ్ముకున్నారు, కానీ యేసయ్య ప్రేమను కూడా తెలుసుకోండి. మీ బాప్తిజాలు తీసుకోమని చెప్పట్లే, లేకపోతే చర్చికి రమ్మని చెప్పట్లే. మీ హృదయంలో ఉంచుకోండి ఆ పాయింట్. ఇప్పుడు అమ్మో ఈ ప్రవక్త గారు బాప్తిజాలు తీసుకోమని చెప్తాడు కదా, నేనేం చెప్పను, నాకైతే అవసరం లేదు. మీరు బతికితారా సత్తారా తర్వాత విషయం, కానీ యేసు ప్రేమను తెలుసుకోండి అని చెప్తున్నాను. మీకు బాప్తిజాలు తీసుకోండి, మతం మార్పండి అని చెప్పట్లే. కాబట్టి మీ ప్రాణం కాపాడుకోండి అని చెప్తున్నాను. ముందు జాగ్రత్త, ఇది జరగబోయే ప్రవచనం, ఇది ముందు జాగ్రత్త. సొరొమ కాలనీకి యెహోవా హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. అందుకోసం మరొకసారి ఈ వీడియో పెట్టవలసి వచ్చింది. రెండోసారి పెట్టానండి. ఫస్ట్ సారి ఒకటి పెట్టాను, అది 3 నెలలు గతి, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది ఆల్రెడీ. ఇది రెండో వీడియో, రెండోసారి హెచ్చరిక. వినకపోతే ఇక మీ ఇష్టం, అది మీ కర్మ, అంతేగా నేనేం చేయలేదు దాని విషయంలో. కాబట్టి ఒకవేళ ఆయన భూకంపం పంపిస్తానని మరొకసారి దేవుడు నాతో మాట్లాడితే నేను పెడతాను కంపల్సరీ. పెట్టి దేవుడు నన్ను మళ్ళిస్తానంటే నేను కంపల్సరీగా ఈ స్థలం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. లేదు భక్తుడా, నీ స్థలం నేనే నాశనం చేయను, కానీ ఏదో తెగులు పంపిస్తాను, ఏదో పంపిస్తాను, నీవు ఇదే స్థలంలో ఉండు, నీ బతికినంత కాలము నీ గ్రామాన్ని నేను నాశనం చేయను, నీ ఉండిన స్థలాన్ని నాశనం చేయను అంటే ఇంకా నాకు చాలా సంతోషం. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. మరొకసారి దేవుని పేరిట మనవి చేస్తున్నాను. మరి సొరొమ కాలనీ నివాసులారా, ప్రజలారా, చాలా జాగ్రత్తగా యేసయ్య ప్రేమను తెలుసుకోండి ప్లీజ్. దేవుని ఉగ్రతకి బలి అవ్వకండి. దేవుని పేరిట మరొకసారి వందనములు పలుకుతున్నాను.